హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏమేమైందో చూద్దాం. కానీ దానికన్నా ముందుగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం. బావగారికి నిజం చెప్పావాలేదా అని కళ్యాణ్ని అడుగుతుంది అప్పు. చెప్పానని, కానీ అన్నయ్య డాక్టర్ని కలిసి ఏదైనా ఛాన్స్ ఉందేమో అని కనుక్కుంటానంటాడు కళ్యాణ్. మన అదృష్టం బాగుంటే వదినని బిడ్డను కాపాడుకోవచ్చని చెబుతాడు కళ్యాణ్. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా రేవతి భర్త జగదీష్ ఇంటికి వస్తాడు. గతంలో జరిగిన అవమానం గుర్తువచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. ఇందిరా సలహా మేరకు జగదీష్ని అల్లుడిగా అంగీకరించిన సుభాష్, అపర్ణాలు అతన్ని లోపలికి ఆహ్వానిస్తారు. నేనిక వెళ్ళొస్తానని, నా భర్త ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరుతుంది రేవతి. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉండడంతో తట్టుకోలేకపోతాడు రాహుల్. వెంటనే తల్లి దగ్గరికి వచ్చి, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పనులు మనకి కలిసి రాలేదు అంటూ ఇకపై నేను రంగంలోకి దిగుతాను అని చెబుతాడు. మంచివాడిగా నటించి మార్కులు కొట్టేసి వాళ్ల ఆస్తులను కూడా కొట్టేస్తాను అని అంటాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో కళ్యాణ్తో కలిసి డాక్టర్ని కలుస్తాడు రాజ్. నా బిడ్డను తీసేయకుండా కాపాడడానికి ఏదైనా మార్గముంటే చెప్పని అడుగుతాడు రాజ్. నాతో పెళ్లి అయినది నుండి అన్ని కష్టాలే పడింది, కాదు నేనే పెట్టాను అని అంటాడు. తను ప్రెగ్నెంట్ అయినప్పట్నుంచే ఎంతో సంతోషంగా ఉంది, ఇప్పుడు బిడ్డను చంపేస్తానంటే ఎలా అని బాధపడతాడు రాజ్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ విషయంలో వేరే ఆప్షన్ లేదు అని అంటుంది డాక్టర్. కావ్య గర్భసంచి చాలా వీక్గా ఉంది, తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తుంది డాక్టర్. దాంతో రాజ్, కళ్యాణ్ షాక్ అవుతారు. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉన్నట్లే దీనికి కూడా ఉంటుంది అని అంటాడు రాజ్. అబార్షన్ కాకుండా మరేవైనా పర్లేదు, అది ఎంత కష్టమైనదైనా పర్లేదు, నాకు కళావతితో పాటు తన బిడ్డ కూడా కావాలని అడుగుతాడు రాజ్. కావ్య గర్భసంచి చేయటం తప్పించి వేరే ఆప్షన్ లేదు, అది కూడా ఇప్పుడే చేయాలని అంటుంది. మీరు ఇలాగే డిలే చేస్తూ పోతే అబార్షన్ కూడా చేయలేము అని కోపపడుతుంది డాక్టర్. మీకు ఏ ఒక తండ్రి పడే బాధ అర్థం కావటం లేదు, మనిషి చంద్రమండలం మీదికి వెళ్తున్నాడని మీరు మాత్రం అప్డేట్ అవ్వరా అని రాజ్ మండిపడతాడు. ఒక తల్లిని, బిడ్డను డెలివరీ టైం వరకు కాపాడలేరా? నా బిడ్డను కాపాడడానికి ఆప్షన్ ఎందుకు లేవు అని డాక్టర్ని నిలదీస్తాడు రాజ్. ఆప్షన్స్ లేక కాదు, మీకు నా బిడ్డను కాపాడడం చేత కావటం లేదు అని ఫైర్ అవుతుంది రాజ్. మీ హాస్పిటల్ పేరు ఎక్కడ పోతుందో అని అబార్షన్ అనే రూట్ని వెతుక్కున్నారా అని మండిపడతాడు. నా బిడ్డ బతకడని చెప్పడానికి మీరేం దేవుడు కాదు, మీరు డాక్టర్ చదివి పాస్ అయ్యారా లేక ఫేక్ సర్టిఫికేట్తో ఈ హాస్పిటల్ని రన్ చేస్తున్నారో అర్థం కావటం లేదు అని నానా మాటలు అంటాడు. అక్కడితో ఆగకుండా టేబుల్ మీద ఉన్న వస్తువుల్ని విసిరి కొడతాడు రాజ్. ఈ భూగోళాన్ని జల్లెడ పట్టేసినా సరే నా భార్యను, బిడ్డను కాపాడుకుంటానని చెబుతాడు రాజ్. ఈ హాస్పిటల్ ఈ2లోనే చాలా మంచి పేరున్న హాస్పిటల్ అని డాక్టర్ కూడా బాగా తెలుసు అని, ఏ ప్రాబ్లం లేకపోతే ఎందుకు అలా చెబుతారు అని కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. నాకు తల్లి, బిడ్డ ఇద్దరూ కావాలి, ఇంత ఆస్తి పలుకుబడి పెట్టుకొని కూడా కళావతిని, తన కడుపులోని బిడ్డను కాపాడుకోలేనప్పుడు ఇదంతా ఎందుకు అని నిలదీస్తాడు రాజ్. అవసరానికి పనికిరాని ఆస్తి, ఆపదలో ఆదుకొని పలుకుబడి ఉన్నా లేనట్లే అని నా కళావతిని, బిడ్డను నేను కాపాడుకుంటానని చెబుతాడు రాజ్. నీకు చాలామంది తెలిసిన డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్లందరికీ ఫోన్ చెయ్యి, మన ఆస్తి మొత్తం పోయినా పర్లేదు అని ఏ చిన్న అవకాశాన్ని వదలద్దు అని అంటాడు రాజ్. నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను, ఈ డాక్టర్ చెప్పిందే వాళ్లు కూడా చెప్పారు అని అంటాడు కళ్యాణ్. మంచివాడిగా నటించి స్వప్నను తన బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తాడు రాహుల్. ప్రొద్దున పనిచేసి వచ్చానని, షాప్లో మూటలు మోస్తే 1000 రూపాయలు ఇస్తానని చెప్పడంతో పనిచేసి వచ్చాను అంటాడు రాహుల్. కూలీ డబ్బుల్ని స్వప్న చేతుల్లో పెడతాడు. నువ్వేంటి పనిచేయటమేంటి, నాకు నమ్మబుద్ధి కావటం లేదు అని అంటుంది స్వప్న. ఇన్నాళ్ళు వీటి విలువ తెలియదు, అందుకే కష్టపడలేదు, ఇప్పుడు కష్టపడ్డాను, విలువ తెలిసింది, అందుకే నీ చేతుల్లో పెట్టాను అని అంటాడు రాహుల్. మొదటిసారి ఒక భర్తగా నీకు గౌరవం ఇవ్వాలని అనిపిస్తోంది అని చెబుతుంది స్వప్న. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రాహుల్ చాలా సంతోషిస్తాడు. నాలో ఈ మార్పుకు కారణం నా కూతురు అని, ఆ రోజు నా కూతురు బర్త్డేకి ఒక చిన్న డ్రెస్ కూడా కొనలేకపోయాను అని బాధపడినట్లుగా నటిస్తాడు. ఎంత చెబుతున్నా కళ్యాణ్ వినపడలేక రాజ్ తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెబుతాడు. ఆ రిపోర్ట్స్ నాకు పెడితే కనుక్కొని కాల్ చేస్తాను అని చెప్పడంతో అతనికి వాట్సాప్ చేస్తాడు రాజ్. తప్పకుండా ఏదో ఒక మార్గం ఉంటుందని అంటాడు రాజ్. అసలు దేవుడే లేడని మనం ప్రతి వినాయక చవితికి వినాయక కథ వింటాం కదా, శిరువ వినాయకుణ్ణి చంపేసి మళ్ళీ బతికిస్తాడు అని విన్నాం.
అది కూడా అబద్ధమే. తన బిడ్డను కాపాడినట్లే నా బిడ్డను కూడా కాపాడొచ్చు అని చెబుతాడు రాజ్. ఇంతలో రాజ్కి తన డాక్టర్ ఫ్రెండ్ ఫోన్ చేసి, కావ్య వదిన బిడ్డను మోయకూడదు, అలాగే బిడ్డను మోస్తే ఇద్దరినీ కాపాడుకోలేమని చెప్పడంతో రాజ్ కోపంతో ఊగిపోతాడు. రాజ్ ఆఫీస్కి వెళ్లడం పోగా సుభాష్ మేనేజర్కి కాల్ చేసి చెబుతాడు. ఇంతలో డల్గా ఇంటికి వచ్చిన రాజ్ని ఆఫీస్కి ఎందుకు వెళ్లట్లేదని అపర్ణ సుభాష్ నిలదీస్తారు. ఉదయం నుండి ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారని, నిన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తున్నారు. ఎంత చెబుతున్నా వినిపించుకోపోవడంతో రాజ్పై కోపపడతాడు సుభాష్. నాకు ఇప్పుడు మూడ్ లేదు, నన్ను వదిలేయండి అని అంటాడు రాజ్. ఏంటి వదిలేది, 100 కోట్ల ప్రాజెక్ట్ అని, చాలా డబ్బులు లాస్ అవుతాను అని అంత నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడుతున్నావని మండిపడతాడు సుభాష్. ఒకసారి చెబితే మీకు అర్థం కావటం లేదని తండ్రి మీద ఫైర్ అవుతాడు రాజ్. నాకు ఇప్పుడు వెళ్లే మూడ్ లేదు అంటే వినిపించకోరా అని మండిపడతాడు. కంపెనీకి లాస్ వస్తే ఏమవుతుంది, మహా అయితే కంపెనీని మూసేస్తాం, దానికేదో కొంపలు అంటుకుంటున్నట్లుగా అంత రచ్చ చేస్తారేంటి అని అంటాడు రాజ్. అక్కడ అంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండగా నేను వెళ్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ప్రశ్నిస్తాడు రాజ్. మరొక డాక్టర్తో కావ్య గురించి రాజ్ మాట్లాడతాడు. కావ్యను కాపాడుకునేందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఉందండి, కానీ రిస్క్ కూడా ఉంది. 50-50 ఛాన్స్ మాత్రమే ఉంది. ఒక్కోసారి ఇద్దరిని కోల్పోయే అవకాశం కూడా ఉంది అని డాక్టర్ చెబుతుంది. దాంతో చ అనుకొని వెనక్కి రాజ్ చూసేసరికి అక్కడ కావ్య ఉంటుంది. కావ్యను చూసిన రాజ్, ఎప్పుడొచ్చో కావ్య అని అడుగుతాడు. అన్ని విషయాలు నాకు కవి చెప్పాడు అని చెప్తుంది కావ్య. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.